చింపి చింపి పడేసిండు. విక్టరీ వెంకటేష్, విక్టరీ వెంకటేష్ అంటే మరో 30 ఏళ్ళు వెనకకెళ్ళిండు. సినిమా మొత్తం కేక, సాఫ్ట్ దింపేసిన మొత్తం కాక. వెంకటేష్ సినిమా 175 రోజులు పక్క, 500 నుంచి 600 కోట్లు కలెక్షన్ పక్క పక్కా భయ్యా. అన్నిటికంటే సూపర్ సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, లవర్స్ అందరూ చూసుకోవాల్సిన సినిమా భయ్యా. వెంకటేష్ గారిని ఎట్లా చూపించారంటే ఈ సినిమాల కంటే మించి చూపించలేరు ఎవరు. ఏ డైరెక్టర్ కూడా మించి చూపించలేడు. పడుచు కుర్రాడు అంత యాక్టివ్గా చేసాడు సినిమా. అంటే బొమ్మ చింపేసిండు భయ, చింపేసిండు. 175 రోజులు పక్క, 500 కోట్లు దాటేస్తుంది. మొత్తం చింపి 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 పడేసాడు. మొత్తం చింపి అంటే చింపి పడేసాడు మొత్తం. వెంకటేష్ గారు అంటే సూపర్ భయ్యా. భయ్యా సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉన్నది, ఫ్యామిలీ స్టోరీ ఉంది. ఏది లేదనే లేదు. చిన్నప్పుడు చదువుకున్న గురువుకు కూడా మంచి గౌరవం ఇప్పించిన సినిమాలో డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారు చింపి 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 పడేసాడు భయ్యా. భయ్యా గేమ్ చేంజర్ చూడలేదు నేను, కానీ సూపర్ సూపర్ సూపర్. బాలే సినిమా కంటే కూడా బాగుంది, అది చూసినా నేను. కానీ ఇది మాత్రం ఈ 3 సినిమాలలో సంక్రాంతి మిన్నడు వచ్చింది భయ్యా. సంక్రాంతికి మిన్నడు వచ్చిండు అంతే. వెంకటేష్ గారి పని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాక. ఆజీ షురూ కరా. సంక్రాంతి 10 సంవత్సరాలు గుర్తుంటుంది పక్క. 10 అంటే 10 సంవత్సరాలు పక్కా గుర్తుంటుంది. ఇక తగ్గేదే లేదు. ఫుల్ ఇంకా అరుపులే అరుపులు అందరూ. హిట్టే పక్కా హిట్. హైలైట్స్ అంటే ఆయన యాక్టింగ్, ఇంకా కామెడీ, తర్వాత 2 హీరోయిన్లు ఉన్నారు కదా వాళ్ళ డ్యాన్స్, ఇంకా అవన్నీ ఫ్యామిలీ లాగా ఉంది. సో ఇది అందరూ చూసే మూవీ. సో చిన్నపిల్లలతో వచ్చి ఇంకా చూస్తే ఫ్యామిలీతో బాగుంటుంది అనిపిస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. F2 కంటే ఇది డబల్ ధమాకా. నవ్వుకోవచ్చు, చాలా బాగా చేశారు. సంక్రాంతి విన్నర్, సంక్రాంతికి వస్తున్నామే. ఇదే మూవీ.